భూమి గగన్ ఇద్దరు కూడా జైంట్ వీల్ ఎక్కిన తర్వాత అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూసి శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక శారద కృష్ణప్రసాద్తో, ఏమండి వాళ్ళ జంటను చూసారా, ఎంత చూడముచ్చటగా ఉందో. ఈరోజు సీతారాముల కళ్యాణంలో భాగంగా పనిలో పని గగన్ భూమిల పెళ్ళి కూడా జరిగిపోతే బాగుండు అని చెప్పి శారద అంటూ ఉంటే, జరిగిపోతే బాగుండడం కాదు, మనమే దగ్గరుండి జరిపించాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద ఎలాగండి అని చెప్పి అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఎలాగైనా సరే మనం ఈ పెళ్ళిని జరిపించాలి. ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు భూమి గగన్ ఇద్దరూ కూడా జంటగా కలిసి వెళ్ళాలని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరోపక్క అపూర్వ గగన్ భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా రఘురామ్కి చెప్పడంతో ఇక అప్పుడు రఘురామ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా తాళి కట్టనివ్వను, ఒకవేళ తాళి కడితే అప్పుడు నేను ఉగ్ర నరసింహుణ్ణి అవుతాను అని చెప్పి రఘురామ్ చెప్పడంతో ఇక అప్పుడు అపూర్వ నక్షత్ర దగ్గరకు వెళ్ళి ఆ రఘురామ్కి గగన్ భూమిల పెళ్లి గురించి చెప్పాను, అంతా ఆయన దగ్గరుండి చూసుకుంటానన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్ళి జరగకుండా చూసుకుంటానని అన్నారు. కాబట్టి నువ్విక ఆ గగన్ గాడి గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకు మాట ఇచ్చిన ప్రకారమే గగన్కి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అపూర్వ నక్షత్రకి మాటిస్తూ ఉంటుంది. మరోపక్క సీతారాముల కళ్యాణం మొదలవుతూ ఉంటుంది. ఇక అలా కళ్యాణం మొదలవుతూ ఉండడంతో సీతమ్మ వారి విగ్రహాన్ని, రామయ్య తండ్రి విగ్రహాన్ని తీసుకువచ్చి ఒక చోట ప్రతిష్ఠిస్తారు. ఇకప్పుడు కళ్యాణం మొదలైన తర్వాత ఒక గదిలో రామలక్ష్మి, శౌర్య, కృష్ణప్రసాద్, జానకి, శారద వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే గగన్ భూమిల పెళ్ళి జరిపించాలి, కానీ ఎలా జరిపించాలో తెలియడం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరుగుతుందని వాళ్ళకు కూడా అనుమానం రాకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇదిగో ఈ తాయెత్తు ద్వారానే మనం వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించబోతున్నాము, ఇది మామూలు తాయెత్తు కాదు, దీని లోపల తాళి ఉంది, మనం దీన్ని గగన్ చేతికి ఇచ్చి భూమి మెడలో వెయ్యమని చెబుతాము, సరిగ్గా ఆ సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడే భూమి గగన్ల పెళ్ళి కూడా జరిగిపోవాలి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఐడియా సూపర్గా ఉంది, కానీ గగన్ చేత ఈ తాయెత్తుని భూమి మెడలో ఎలా వేయించాలి, ఎవరు చెప్తే వాడు వింటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, నేను చెప్తానులేండి, నేను చెప్తే వాడు వింటాడు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో రామలక్ష్మి, ఆంటీ మీతో పాటు మా అమ్మగారు కూడా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్, శారద వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్కి, భూమికి ఈరోజు వాళ్ళ పెళ్ళి జరిగిపోతుందని అస్సలు తెలియకూడదు, మనం జాగ్రత్తగా ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. ఇక తర్వాత రామలక్ష్మి ఆ తాయెత్తుని జానకి చేతిలో పెడుతుంది. అమ్మ నువ్వే వెళ్ళి గగన్కి ఇవ్వు, ఒకవేళ నేను ఇస్తే డౌట్ వస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇక తాయెత్తు ఉన్న తాళిని తీసుకువెళ్ళి జానకి గగన్ చేతిలో పెడుతుంది. బాబు గగన్, ఈరోజు చాలా మంచి రోజు కదా, మా ఊర్లో ఈ తాయెత్తుకి ఒక ప్రత్యేకత ఉంది. సీతారాముల కళ్యాణం జరుగుతుండగా ఈ తాయెత్తుని ఎవరి మెడలో వేస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి, జీవితంలో సంతోషంగా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకు లభిస్తుంది అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. పాపం భూమిని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ నాన్నగారు కోమాలో ఉన్నారు, అందుకే భూమికి ఈ తాయెత్తుని నువ్వు మెడలో వేస్తే తనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జానకి, ఏంటి బాబు ఆలోచిస్తున్నావు,
ఒక్కసారి ఈ తాయెత్తుని తన మెడలో వేసి చూడండి, అది ఎంత మహిమ గలదో మీకే తెలుస్తుంది అని చెప్పి జానకి అంటూ ఉంటే, ఇక శారద కాస్త దూరం నుండి రే గగన్, ఆ తాయెత్తుని భూమి మెడలో వెయ్యిరా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఆ తాయెత్తుని భూమి మెడలో వేస్తాడు. ఇక రామలక్ష్మి, శౌర్య, శారద, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా అక్షింతలు చల్లుతూ ఉంటారు. మరోపక్క సీతారాముల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. అలా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే గగన్కి, భూమికి ఏమీ అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. రామలక్ష్మి నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు? అది ఏదో పిచ్చి తాయెత్తు అనుకుంటున్నావు కదా, కాదు, అది తాళిబొట్టు. గగన్కి, భూమికి పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? భూమి, గగన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా నువ్వు కావాలని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలని చూస్తున్నావు. గగన్కి ఇష్టం లేకపోయినా తనని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. గగన్కి, భూమికి పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు భూమి గగన్ భార్య అని చెప్పి రామలక్ష్మి నక్షత్రకి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి వచ్చి ఆ తాయెత్తులో ఉన్న తాళిబొట్టుని గగన్కి, భూమికి చూపించడంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నాన్న గగన్, ఇప్పుడు నేను కోరుకున్నట్టుగా భూమి నీ భార్య అయిపోయింది, నా కోడలు అయిపోయింది అని చెప్పి శారద ఆనందపడిపోతూ ఉంటే భూమి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు గగన్, ఏంటమ్మా ఇదంతా? భూమిని పెళ్లి చేసుకున్నని చెప్పాను కదా, మరి ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మామూలుగా చెప్తే భూమిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవు కదా, అందుకే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. నేను కోరుకున్న అమ్మాయి నాకు కోడలుగా లభించింది, నాకు చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, వస్తాయి భూమి, మా బావ చేతనే నువ్వు తాళి కట్టించుకుంటావా? మా బావ కట్టిన తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదు, తీసేవే అంటూ అలా భూమి తాళిని తెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో గగన్ అడ్డుపడతాడు. ఇక అలా నక్షత్ర వైపు కోపంగా చూస్తూ, మర్యాదగా నీ చెయ్యి తీయి అని చెప్పి అంటూ ఉంటే, లేదు బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కట్టిన తాళి దాని మెడలో ఉండడానికి వీల్లేదు, నువ్వు కేవలం నా మెడలో మాత్రమే తాళి కట్టాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. మూర్ఖంగా ప్రవర్తించకు నక్షత్ర, నువ్వంటే నాకు ఎప్పుడూ కూడా ఒకటే ఫీలింగ్, ఐ హేట్ యూ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళి మాత్రం నన్నే చేసుకోవాలి. ఆ భూమి మెడలో ఉన్న తాళిబొట్టుని తెంచే బావా, తెంచే. సరే, నువ్వు తెంచకపోతే నేను తెంచుతాను అని చెప్పి నక్షత్ర తెంచబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలు కొడతాడు. చూడు భూమి, ఇప్పుడు నా భార్య, నువ్వు తన మీద చెయ్యి వేయడానికి ట్రై చేస్తే అప్పుడు నేను నీ మీద చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో. మా ఇద్దరికి పెళ్ళి ఎలా జరిగినా కూడా దైవ సన్నిధిలో నేను భూమి మెడలో ఈ తాళి ఉన్న తాయెత్తుని వేశాను కాబట్టి మా ఇద్దరికి పెళ్ళి జరిగిపోయినట్టే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత శారద గగన్ని, భూమిని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి శారద ఎంతగానో మురిసిపోతూ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి హారతి తీసుకొని వస్తాను అంటూ శారద లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక తర్వాత గగన్, భూమి ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. వదిన, మొత్తానికి నువ్వు నాకు వదినవి అయిపోయావు, ఇకపై నువ్వు పర్మనెంట్గా ఉండాల్సింది ఈ ఇంట్లోనే, నువ్వే ఇంటికి కోడలివి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక తర్వాత శారద, అమ్మ భూమి, నీకు కూడా తెలియకుండా నీ మెడలో తాళి వేయించినందుకు నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ ఇదంతా గగన్ గారిని నన్ను ఒకటి చేయడానికే కదా మీరు చేసింది, అటువంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను ఆంటీ, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి భూమి, మొత్తానికి నేను కోరుకున్న గగన్ గారు ఇప్పుడు నాకు భర్తగా వచ్చారు,
ఇకపై మమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.